సిరిసిల్ల జిల్లా ఎస్పీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుసుమరామయ్య ప్రభుత్వ పాఠశాలలో మనబడి మన బాధ్యత కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. కార్యక్రమం దగ్గర ఎస్పీ మహేష్ కనిపించకపోవడంతో ఎస్పీ ఎందుకు రాలేదని డీఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కార్యకర్తను అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటే ఎస్పీకు ఎందుకంత ప్రేమ అని అడిగారు. కేటీఆర్ పై ప్రేమ ఉంటే బీఆర్ఎస్ లో చేరాలని కూడా మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు లైవ్ ద్వారా. నాగేంద్ర, బండి సంజయ్ ఆగ్రహానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ మోడీ 12 ఏళ్ల పాలన స్ఫూర్తితో ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో స్వచ్ఛ పాఠశాల అనేటటువంటి కార్యక్రమంతో ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి పాఠశాలలన్నిటిని కూడా పూర్తిగా క్లీన్ చేయడంతో పాటు అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో ఈ కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలను శుభ్రం చేయాలి, మనబడి మన బాధ్యత అనేటటువంటి బాధ్యతను తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే గత 2-3 రోజుల నుంచి కూడా ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి పాఠశాలలన్నింటిని కూడా శుభ్రం చేసేటటువంటి పని చేస్తున్నారు. ప్రస్తుతం దానిలో భాగంగా ఈరోజు సిరిసిల్లలో ఉన్నటువంటి కుసుమరామయ్య అనేటటువంటి పాఠశాలకి ఆయన వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా ఆ పాఠశాలని శుభ్రం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, మరొకవైపు అక్కడ ఉన్నటువంటి పాఠశాల అధ్యాపకులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఒక కేంద్ర మంత్రి ఎక్కడైనా విజిట్ చేస్తే దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ని ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కేంద్ర మంత్రి అక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎస్పీ మాత్రం అక్కడికి రాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి బండి సంజయ్ వెంటనే డిఎస్పీకి కాంటాక్ట్ అవడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు ఎస్పీకి బీజేపీ కార్యకర్తలన్నా బీజేపీ నేతలన్నా ఎందుకు అసూయ అనేటటువంటి అంశాన్ని డిఎస్పీతో ప్రశ్నించడం జరిగింది. దీంతోపాటు మరొకవైపు ముఖ్యంగా కేటీఆర్ అంటే ఎస్పీకి అంత ప్రేమ ఉంటే కేటీఆర్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎస్పీ చేరాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కేటీఆర్కి సంబంధించి అదేవిధంగా ఎస్పీకి మధ్య ఎందుకు కేటీఆర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, బీజేపీ కార్యకర్తలకి నేతలకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఎందుకు ప్రోటోకాల్ పాటించారని సంభాషణ అనేది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చకు దారితీస్తుందని చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు వెళ్తేనే ప్రోటోకాల్ ఇస్తారు, అట్లాంటిది కేంద్ర మంత్రి వెళ్తే ఎందుకు ప్రోటోకాల్ పాటించారు అనేటటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు కానీ ప్రజలు కానీ అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనుక మొత్తానికి వైపు 12 ఏళ్ల మోదీ పాలనతో పార్లమెంటు నియోజకవర్గంలో స్వచ్ఛ పాలనలో స్వచ్ఛ పాఠశాల అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ బిజీగా గడుపుతున్నటువంటి సమయంలో ప్రధానంగా ఈ ప్రోటోకాల్ అనేటటువంటి అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. కేటీఆర్ ప్రేమ ఉంటే కేటీఆర్ పోయి టీఆర్ఎస్ పని ఏమని చెప్తుంది.